వెల్కమ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు జీకే హౌస్. ఈరోజు మనం అర్థమెటిక్లో భాగంగా మన టాపిక్ వచ్చేసి సింపుల్ ఇంట్రెస్ట్. సో తెలుగులో బారు వడ్డీ, సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ కాన్సెప్ట్ ఉంటాయి ఇక్కడ. సో ఫస్ట్ ఏంటిది, వాట్ ఈస్ ద సింపుల్ ఇంట్రెస్ట్, వాట్ ఈస్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్. సింపుల్ ఇంట్రెస్ట్ అంటే తెలుగులో బారు వడ్డీ, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే చక్రవడ్డీ. వెరీ సింపుల్ కాన్సెప్ట్. సింపుల్ ఇంట్రెస్ట్, బారు వడ్డీ అంటే అమౌంట్ అనేది ఒకసారి తీసుకున్నామంటే ఎప్పటికీ అదే ఉంటుంది, ఇక మారదు అది. చక్రవడ్డీ ఏంటంటే అమౌంట్కు మిత్తికి మిత్తి అంటారు కదా, మిత్తికి కూడా అసలు ఎత్తారు అన్నట్టు. జనరల్గా చెప్పాలంటే నువ్వు ఒక 1000 రూపీస్ ఈ సంవత్సరం తీసుకున్నావు. సో 500 రూపీస్ ఎవ్రీ ఇయర్ ఇంట్రెస్ట్ అనుకో. నెక్స్ట్ ఇయర్ వరకు నువ్వు ఎంత కట్టాలి, 10,500 నీ ఇంట్రెస్ట్ అవుతుంది. ఓకేనా? ఇది సింపుల్ ఇంట్రెస్ట్లో చెప్తున్నాను, జనరల్గా అర్థం కావడానికి. నెక్స్ట్ ఏమైతే మళ్ళీ ఇదే 10,000 ఉంటుంది. సరే, ఈ 10,000కు మళ్ళీ ఎంత, మళ్ళీ ఒక 500 ఇంట్రెస్ట్ అంటే దీనికి మళ్ళీ 500 కలుపుతాం అంటే ఏమవుతుంది, టోటల్ 11,000 అవుతుంది నీ ఇంట్రెస్ట్. అంటే అసలు అనేది మారదు, సేమ్ అదే ఉంటుంది, అసలు ఎట్టి పరిస్థితిలో మారదు. ఎన్ని సంవత్సరాలైనా అసలు అలానే ఉంటుంది. దట్ ఈజ్ సింపుల్ ఇంట్రెస్ట్, బారు వడ్డీ. దీంట్లో మారదు కనుక ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఓకే, నెక్స్ట్ ఒకవేళ కాంపౌండ్ ఇంట్రెస్ట్, చక్రవడ్డీ. ఓకేనా? రైట్. చక్రవడ్డీలో ఏముంటుంది, ఫస్ట్ వచ్చేసి ఇదే 10,000 నువ్వు ఇది తీసుకున్నావు, ఒక 1 ఇయర్ 500 రూపీస్ అయింది. నెక్స్ట్ ఇయర్కి వచ్చే ఇదేంటంటే ఇయర్ ఎండింగ్లో నువ్వు 10,500 రూపీస్ వాడికి పే చేయాలి. ఓకే, మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి వచ్చేవారికి ఏమైందంటే ఈ అసలైనది అక్కడ 10,000 అయింది కదా, ఇక్కడ 10,500 అవుతుంది. 10,500 రూపీస్ అవుతుంది. అంటే ఇక్కడ నువ్వు ఇంట్రెస్ట్ కూడా మళ్ళీ ఇంట్రెస్ట్ కడుతున్నావు, ఈ ఇంట్రెస్ట్ కూడా మళ్ళీ ఇంట్రెస్ట్ అనేది పే చేస్తున్నావు. ఇప్పుడు మళ్ళీ కొంచెం నీకు మారిపోతుంది, ఏంటంటే 5,050 సమ్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. సో ఏమవుతుంది, 11,050 రూపీస్ అంటే ఇంట్రెస్ట్ అనేది పెరుగుతుంది. సో ఇక్కడ ఏమవుతుంది, ప్రిన్సిపల్ ఆల్వేస్ సేమ్ ఉండదు, అసలు అనేది మారుతూ ఉంటుంది. దట్ ఈజ్ అ చక్రవడ్డీ. బారు వడ్డీలో మాత్రం అది కామన్గా ఉంటుంది. అది సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. మోస్ట్ ఆఫ్ ద బ్యాంకులలో ఇదే వాడతారు. బ్యాంకులలో కానీ మనం ఇతర క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు ఇవన్నిట్లో కూడా ఒక్కసారి మిస్ అయితే క్రెడిట్ కార్డు వేసే పర్సంటేజ్ వాడు చెప్తాడు 3% సార్ ఇంట్రెస్ట్ అంటాడు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత సార్, 3% అంటాడు. కానీ 3% వాడు యానమా మంతా చెప్పాడు. వాడు అంటాడు అక్కడ 3% పర్ మంత్ అంటాడు సార్. అంటే యానం వచ్చేసి 12% సార్, 36%, 12 3 36, ప్రాణం 36%. ఎంత మారుతుంది అక్కడ. మామూలుగా మన ఊళ్ళలో మనం పైసలు తీసుకోండి 1% ఇంట్రెస్ట్, 2% ఏంటి కదా, ఇక్కడ ఏంటంటే బ్యాంకులో 12% అంటే 100 రూపాయి అని మీనింగ్. ఇక్కడ 12% అంటే 100 రూపాయి మిత్తి. మన ఇక్కడ రూపాయి పర్సెంట్ 1% అంటేనే ఇక్కడ 10, బ్యాంకులో 12% అన్నట్టు. బ్యాంకు మిత్తి మన మిత్తి తేడా ఉంటుంది మన కౌంటింగ్. ఓకేనా? అది కొంచెం గుర్తుంచుకోండి. దీని అప్లికేషన్స్ బాగా ఉంటాయి కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఎందుకంటే ఒక పట్టణ జనాభా ఎవ్రీ ఇయర్ 10% పెరుగుతుంటే 10 ఇయర్స్ తర్వాత పట్టణ జనాభా ఎంత, లేకపోతే ఒక పట్టణ జనాభా ప్రజెంట్ ఇంత ఉంది, అది ఎవ్రీ ఇయర్ 5% పెరుగుతుండగా 5 ఇయర్స్ బ్యాక్ పట్టణ జనాభా ఎంత, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అప్లికేషన్స్ ఎక్కువ ఉంటాయి. సింపుల్ ఇంట్రెస్ట్ మామూలుగా బ్యాంక్ వరకు అక్కడికే ఉంటుంది. మళ్ళీ ఇక్కడ గుర్తుంచుకోండి, 1 ఇయర్లో ఏదైనా ఒక 1 ఇయర్కు మ్యాక్సిమం ఏంటంటే ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పర్ యానమే కౌంట్ చేస్తే సంవత్సరానికి మాత్రమే తీసుకుంటే సింపుల్ ఇంట్రెస్ట్ను కాంపౌండ్ ఇంట్రెస్ట్ సేమ్ ఉంటుంది. గుర్తుంచుకోండి, 1 ఇయర్కు పర్ యానంగా ఇంట్రెస్ట్ కౌంట్ చేసేదంటే సింపుల్ ఇంట్రెస్ట్ను కాంపౌండ్ ఇంట్రెస్ట్ రెండు కూడా సేమ్ ఉంటాయి, మారవు. ఓకే, ఇవి గుర్తుంచుకుంటే సరిపోతుంది. బోత్ ఆర్ ఈక్వల్ ఇన్ 1 ఇయర్. సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఇక్కడ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఎవ్రీ ఇయర్ యానంలో కడతారు. ఇక్కడ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది కొన్నిసార్లు ఇయర్లీ వన్సే కడతారు. 1 ఇయర్కు ఒకేసారి కడతారు, 1 ఇయర్ ఓన్లీ. కొన్ని ఏం చేస్తారు, తిరగదంటే 6 మంత్స్కి ఒకసారి కడతారు. బ్యాంకులో అయితే మ్యాక్సిమం 6 మంత్స్కి ఒకసారి రిటర్న్ కడుతుంది. బ్యాంకులో 6 మంత్స్ కడుతుంది. ఇంకా కొంత బాగా పైసలు ఉంటాయిగా, మిత్తి మారవాడీలు అంటారు ఎవరో, వాళ్ళంటే వాడు 3 నెలలకు ఒకసారి మిత్తి కడతాడు.
అక్కడ కూడా నీకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అవన్నీ మారుతాయి. అప్పుడు ఇది సేమ్ కాదు. 1 ఇయర్కి అయినప్పుడు మాత్రమే సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ సేమ్ అవుతుంది. 6 మంత్స్కి ఒకసారి తిరగట్టినా 6 నెలలకు ఒకసారి తిరగట్టినా నీకు అది మారుతూ ఉంటుంది. ఓకే, దీని అప్లికేషన్స్ కొన్ని బ్యాక్టీరియాస్ కూడా ఉంటుంది. బ్యాక్టీరియా కూడా ఈ పర్సంటేజ్ పెరుగుతుంటే అది ఎన్ని లక్షలు అయింది అనేది కూడా బ్యాక్టీరియా కూడా అప్లికేషన్ ఆఫ్ కాంపౌండ్ ఇంట్రెస్టే ఉంటుంది. సో దాన్ని అక్కడ కాంపౌండ్ ఫార్ములా అదే వాడతాం, కానీ ఏ లెవెల్లో వాడాలనేది, ఏ కాన్సెప్ట్ వాడాలని చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. దీని నుంచి వాడు ఎట్లయినా అడిగే ఛాన్స్ ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో మిస్ కాకండి. ఓకేనా? రైట్. ఇది సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. రైట్. ఇక్కడ చూద్దాం సింపుల్ ఇంట్రెస్ట్. సింపుల్ ఇంట్రెస్ట్ I = PTR/100. I అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. I అంటే ఇంట్రెస్ట్, ఎంత ఇంట్రెస్ట్ అయింది 1 ఇయర్లో. P అంటే ప్రిన్సిపల్ అమౌంట్, అసలు ఎంత. టైం అంటే T, ఇయర్స్కి మాత్రమే తీసుకోవాలి. వాడు మంత్స్ ఇచ్చినా డేస్ ఇచ్చినా యూ కెన్ చేంజ్ ఇంటూ ఇయర్స్. మంత్ ఇస్తే బై 12 చేయాలి, ఇయర్ ఇస్తే బై 365 చేసుకో. 366 అవసరం లేదు, మ్యాక్సిమం 365. సార్ మరి లీప్ ఇయరా గీప్ ఇయర్ అంటే వాడు ఏం అడిగాడు అక్కడ, 365నే ట్రేడ్గా చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? కానీ ఏంటంటే రైతులకు ఇక్కడ మనకు ఒక చిన్న కాన్సెప్ట్ మిస్ అయింది. ఇక్కడ మనకు బ్యాంకులో ఏంటంటే రైతులకు వడ్డీ పైసలు ఇస్తూ ఉంటారు. 1 ఇయర్ దాకా మిత్తి లేదంటారు. 1 ఇయర్ దాటితే అసలుకు మళ్ళీ మిత్తి కలుపుతాడు. అంటే ఈ 1 ఇయర్కి బ్యాంక్ అనేది గవర్నమెంట్ ఇస్తుంది. ఇప్పుడు ఏంటంటే దీర్ఘకాలిక రుణాలు, స్వల్పకాలిక రుణాలు అంటే మనకు ఫైనాన్స్ ఎకానమీలో వస్తాయి కదా. ఇక్కడ కూడా ఏంటంటే ఒక రైతుకు పంట మీద గవర్నమెంట్ ఇచ్చింది, నాబార్డ్ ఇచ్చిందంటే 1 ఇయర్ వరకు ఆ ఇంట్రెస్ట్కు అసలుకు మిత్తి అనేది తీసుకోడు. అంటే నువ్వు మేలో జూన్లో తీసుకుంటావు, మ్యాక్సిమం మనం ఎప్పుడు తీసుకుంటాం, జూన్ 2024లో తీసుకున్నాం అనుకో. మళ్ళీ మే 1 ఇయర్ అంటే మే 2025 వరకు క్లియర్ చేస్తాం అనుకో, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏముండదు, రూపాయి కూడా ఇలా కట్టరు. ఎప్పుడైతే ఈ మే వచ్చి జూన్ నువ్వు కట్టలే అనుకో, జూలై పోయింది, జూలై 2025 వరకు పోయినావు, ఇక్కడ వరకు రూపాయి ఉంటుంది. ఇక్కడికి వచ్చే వరకు మాత్రం వాడు బరాబర్ ఇంట్రెస్ట్ వేస్తాడు 1 ఇయర్కు. అందుకే 1 ఇయర్కి ఒకసారి రిన్యువల్ చేసుకుంటే ఇంట్రెస్ట్ పడకుండా ఉంటుంది. మనకేంటంటే రుణమాఫీ అని అవ్వని ఇవ్వని చెప్తాడు, వాడు కట్టాడు. వాడు ఆఖరికి 1 మేల కట్టాల్సిన జూలై కడితే అసలే అయిపోతుంది, మిత్తి అయిపోతుంది, అసలు అట్లే ఉంటుంది. ఓకేనా? మేము 2 లక్షల రుణమాఫీ 3 లక్షల రుణమాఫీ అంటే ఏముండదు ఆడ. ఓకే, ఈ చిన్న కాన్సెప్ట్ రైతులకు మిస్ కాదు. ఒక అర్థమైన వాడు ఏంటంటే రాజకీయంగా వాడతాడు. మనకేమైనా రోడ్ల మీద ఎక్కడు ధర్నాలు పెట్టుడు, అవి కాలబెట్టుడు టైర్లు. ఓకే, సో R అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. A = P+I. A = P+I, ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్. టైం అనేది ఆల్వేస్ ఇయర్స్లోనే ఉండాలి. ఓకేనా? రైట్. ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ అంటే అదే ఇచ్చిండు, నేను చెప్పే డెఫినేషన్ ఉందిగా, మన తెలుగులో నీకు ఎక్స్ప్లెయిన్ చేశాను, వాడు ఇంగ్లీష్లో దీన్ని ఇక్కడ నీకు ఇచ్చిండు, అంతే తేడా. ఏమన్నాడు? సింపుల్ ఇంట్రెస్ట్ ఇఫ్ ద ఇంట్రెస్ట్ ఈజ్ క్యాలిక్యులేటెడ్ యూనిఫామ్లీ ఆన్ ద ఒరిజినల్ ప్రిన్సిపల్ త్రూ అవుట్ ద లోన్ పీరియడ్. మొత్తం అప్పు మొత్తం క్లియర్ అయ్యేదాకా కూడా, ప్రిన్సిపల్ అనేది అసలు అనేది సేమ్ ఉంటే దాన్ని సింపుల్ ఇంట్రెస్ట్ అంటారు. అంతే. మనల్ని ఎగ్జామ్ ఎట్టి డెఫినేషన్ అడగడు. ఓకేనా? వీఆర్ నాట్ హ్యావ్ యాన్యువల్ ఎగ్జామ్స్. మన మల్టిపుల్ చాయిస్ కనుక ఇది ఉండదు, చూస్ ద కరెక్ట్ ఆన్సర్స్ కనుక. ఓకే, ఏ సమ్ ఆఫ్ ₹800 ఈజ్ లెంట్ ఫర్ 1 ఇయర్ ఎట్ ద రేట్ ఆఫ్ 18% per annum. ఫైండ్ ద ఇంట్రెస్ట్ అన్నాడు. ఫైండ్ ద ఇంట్రెస్ట్. ఇక్కడ ఏంటంటే అసలు అనేది వడ్డీ ప్లస్ మొత్తం కావాలంటే ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్. 1 ఇయర్ తర్వాత ఏంటంటే అసలు మనకి ఎంత పే చేయాలంటే ఇది అసలు ప్లస్ వడ్డీ కట్టాలి. అసలు ప్లస్ వడ్డీ, అది మొత్తం అవుతుంది. ఓకేనా? ఒక కాన్సెప్ట్ గుర్తుంచుకోండి. ఇక్కడ 18% per annum. So I = PTR/100. I = PTR/100. P అంటే ప్రిన్సిపల్ ఎంత? 800. T టైం 1 ఇయర్ అంటే T1. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 18/100. 2 zeros కు 2 zeros అయిపోయింది. 18 8 144. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ ₹144. ఓకే, రైట్. వెరీ ఈజీ కాన్సెప్ట్స్ ఇవన్నీ.
ఏ ఫార్మర్ బారోడ్ రూపీస్ 2400 at 12% interest per annum. At the end of 2.5 years, he cleared his amount by paying off 1200 rupees and a cow. వాడు లేక కొంచెం అప్పు కింద ఆవును కూడా ఇచ్చిండు వాడు. పాపం ఏం చేద్దాడు? ఫైండ్ ద కాస్ట్ ఆఫ్ కౌ, అంటే ఆ ఆవు యొక్క రేట్ ఎంత అని అడుగుతుండు. సింపుల్, ఇక్కడ చూసుకోండి. ఫస్ట్ అసలు I ఈజ్ ఈక్వల్ టు PTR by 100. P ఎంత? 2400. టైం T మనకు తెలియదు, ఇచ్చిన టైం 5/2. 2 2 జా 4, 4 2 జా 4, 1 అంతే కదా. మిక్స్డ్ ఫ్రాక్షన్ యొక్క టు చేంజ్ ఇంటూ ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్లో ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 12/100 తర్వాత చూసుకున్నాం. 2 1 జా 2 6 జా 2 zeros 2 zeros. 24 ఇంటూ 5 6 జా 30. 24 ఇంటూ 3 720. ఎంతైందమ్మా? 720. I ఈజ్ ఈక్వల్ టు 720. వడ్డీ మాత్రం 7220 అయింది. ఇప్పుడు చూద్దాం. 7000 అంటే 2400 అసలు. 2400 ఎంత అయింది? 720 వడ్డీ. మిథ్య అంటారుగా మనం. సో ఎంత అయింది? 31. ఓకే, 1320. వాడు ఎంత పే చేసిండు? 1200 ఇచ్చిండు. రిమైనింగ్ కింద ఆవు ఇచ్చిండు. ఏమవుతుంది? 1920. దిట్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ కౌ. కాస్ట్ ఆఫ్ కౌ చూసడానికి ప్రాబ్లం పెద్దగా అనిపిస్తే కానీ చేస్తుంటే ఈజీ. ఎందుకంటే మనం వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో చేసుకుంటూ పోవచ్చు. ఎందుకంటే మనం ప్రాక్టీస్ చేసి ఉంటాం కనుక 720 యాడ్ చేసినాం, తీసేసుకుంటూ పోతే వచ్చేది ఆన్సర్. ఓకేనా? రైట్. నెక్స్ట్, ఇన్ హౌ మెనీ ఇయర్స్ విల్ ₹750 అమౌంట్ ₹900 at 4% per annum. ఇక్కడ టైం T ఇవ్వలేదు కానీ ఇంట్రెస్ట్ ఇచ్చింది. ఇంట్రెస్ట్ ఎంత అంటే ఇక్కడ మనకు ఇది స్టార్టింగ్ అసలు ఇది మొత్తం అంటే 900 - 750 దట్ ఈజ్ ఈక్వల్ టు 150. ఓకేనా? సో I ఈజ్ ఈక్వల్ టు PTR by 100. ఈ ఫార్ములా గుర్తుంచుకోండి. కొన్ని షార్ట్ కట్స్ ఉంటాయి కానీ ఇక షార్ట్ కట్ కంటే ఇది ఈజీ ఉంటుంది. 150 ఈజ్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ఎంత? 750 ఇంటూ టైం ఎంత? టైం నీకు కావాలి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చిండు? 4 ఇచ్చిండు. 4/100. 0 0 3 జా 3 4 జా 4 గెట్ క్యాన్సిల్. ఓకేనా? 150 అంటే I ఈజ్ ఈక్వల్ టు 50 రూపీస్. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ T ఎంత? 5 years. అంతే కదమ్మా. 30 అంటే ఆన్సర్ షుడ్ బి 5 years. ఆన్సర్ ఈజ్ 5 years. ఓకే, రైట్. ఏం లేదు, ఈజీగా క్యాల్కులేషన్ చేసుకుంటే అయిపోతుంది. రైట్. నెక్స్ట్, సమ్ ఆఫ్ మనీ డబుల్డ్ ఇన్ ఎన్ ఇయర్స్ దెన్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 100/n ఇఫ్ ట్రిబుల్ 200/n. ఈ కాన్సెప్ట్ గుర్తుంచుకోండి, సరిపోతుంది. మామూలుగా ఏంటంటే ఇది క్యాలిక్యులేషన్ చేయాలంటే మనకు రెగ్యులర్గా ఇస్తే చాలా టైం పడుతుంది. ఈ కాన్సెప్ట్ గుర్తుంచుకుంటే సరిపోతుంది. దీని బేస్ మీద కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆ ప్రాబ్లమ్స్ నేను చెప్తాను. ఎందుకంటే ఫార్ములా ఇప్పుడు నాకు దొరికింది ఇక్కడ రాసేసాను. గుర్తుంచుకోండి. వాడు ఇచ్చిన అమౌంట్ అనేది డబుల్ కావాలనుకున్నప్పుడు 100/n. డబుల్ అంటే ఏం లేదు. డబుల్ అంటే ఏంటది? ప్రిన్సిపల్ అనేది ఇంట్రెస్ట్ ప్రిన్సిపల్ రెండు సేమ్ అవుతాయి. డబుల్ అంటే అంతే కదా, అసలు ఎంతో వడ్డీ అప్పుడే డబుల్ అవుతుంది. సో ఇక్కడ PP గెట్ క్యాన్సిల్ అయిపోయింది. ఇప్పుడు ఏమైతే టైం T ఈజ్ ఈక్వల్ టు 100/r టైం T. అదే ఇచ్చిన. ఇక్కడ ఏమన్నాడు? ఎన్ ఇయర్స్. దెన్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అన్నాడు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే టైం ఇది. ఒకవేళ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే 100/T ఈజ్ ఈక్వల్ టు r. రెండింటికి అదే కాన్సెప్ట్. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తే ఇయర్ టైం కనుక్కో, టైం ఇస్తే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కో. ఒకవేళ ట్రిబుల్ అంటే ఏమవుతుంది? 2P అనేది P అవుతుంది, అప్పుడు 200 అవుతుంది, అప్పుడు 200/n. ఓకేనా? ఈ ఫార్ములా ఇదంతా జస్ట్ క్యాలిక్యులేషన్ నీకు అండర్స్టాండ్ కోసమే. ఇదంతా అవసరం లేదు. డైరెక్ట్ 100/n, ఇది 200/n. లేకపోతే డబుల్ అన్నప్పుడు I అనేది P ఈక్వల్ అవుతుంది. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంతో ప్రిన్సిపల్ అంత అవుతుంది. ట్రిబుల్ అన్నప్పుడు I ఈజ్ ఈక్వల్ టు 2P అవుతుంది. అంటే ఇక్కడ ప్లేస్లో ఇంటూ 2 వస్తుంది. అంతే. ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్. ఏది ఇచ్చినా వాడుకోండి. ఈ కాన్సెప్ట్ మాత్రం గుర్తుంచుకోండి. దీన్ని బేస్ చేసుకొని ప్రాబ్లం చేసేది ఉంటుంది. ఓకేనా? రైట్. The amount
రూపీస్ 25,000 at 8% per annum for 6 years under the simple interest. మొత్తం అడిగింది ఇక్కడ. ఫస్ట్ ఐ కనుక్కోండి. ఐ ఈజ్ ఈక్వల్ టు పీటీఆర్ బై 100. పీటీఆర్ బై 100 ఎంత అవుతుంది? 25,000 ఇంటూ టీ ఎంత? 8. 6 months అన్నాడు కనుకనే 1/2 years 6 years అన్నాడు కదా. 6 years బై 100. 2 zeros కు 2 zeros. 250 ఇంటూ 48. 250 ఇంటూ 48 యు ఆర్ గెటింగ్ దట్ ఈజ్ ఈక్వల్ టు వచ్చేసి 12,000 అవుతుందమ్మా. ఎంత అవుతుంది ఇది? 12,000 క్యాల్కులేషన్ చేస్తే. సో ఇటు మొత్తం కావాలంటే ఇవి రెండు యాడ్ చేయాలి. 25 + 12. 25 + 12 చేసినప్పుడు 25,000 + 12,000 చేస్తే 37,000 వస్తుంది. 37,000 వస్తుంది. ఓకేనా? రైట్. నెక్స్ట్ చూసుకుంటే ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఇంట్రెస్ట్ obtained for 1,000 rupees at 12% per annum for 3 years and that the 1,500 at 8% per annum for 1.5 years. డిఫరెన్స్ కనుక్కోవాలి. ఆ ఇంట్రెస్ట్ కనుక్కోండి, ఈ ఇంట్రెస్ట్ కనుక్కోండి, డిఫరెన్స్ కనుక్కుంటే సరిపోతుంది. సో ఇక్కడ సింపుల్. ఐ ఈజ్ ఈక్వల్ టు పీటీఆర్ బై 100. ఐ ఈజ్ ఈక్వల్ టు పీటీఆర్ బై 100. పి అంత ఇక్కడ 1000. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 12 బై 3 years బై 100. 0 0. 12 3 36 అంటే 360. 12 3 అంటే 12%. దిస్ ఈజ్ ద 12% ఇంటూ 12 వేస్తే యూఆర్ గెటింగ్ 360 రూపీస్. ఓకేనా? నెక్స్ట్ ఇంకేం కావాలి? ఐ ఈజ్ ఈక్వల్ టు ఇంకో దాంట్లో ఉంది పీటీఆర్ బై 100. అది కూడా వేరే కాన్సెప్ట్ ఇచ్చాడు. ఐ ఎంత? పి ఎంత? ప్రిన్సిపల్ 1,500 టైం టీ ఎంత? టీ అనేది 3/2 years. 1.5 year అంటే 3/2 years ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 8%. 2 1s 2 4s బై 100. 2 zeros కు 2 zeros పోయింది. 1,500 ఇంటూ 12. 1,500 ఇంటూ 12 దట్ ఈజ్ ఈక్వల్ టు 180. సో 360 మైనస్ 180 డిఫరెన్స్ అన్నాడు. 360 మైనస్ 180 చేయాలి. చేసినప్పుడు డిఫరెన్స్ వస్తాయి. 360 మైనస్ 180 చేస్తే 180. ఫస్ట్ ఈ ఇంట్రెస్ట్ కనుక్కున్నాం, ఈ ఇంట్రెస్ట్ కనుక్కోండి, డిఫరెన్స్ చేస్తే సరిపోతుంది. ఈజీగానే ఇస్తాడు, అంత పెద్దగా ఏమి ఇవ్వడు వాడు. ఓకేనా? రైట్. ఇఫ్ ద సమ్ ఆఫ్ రూపీస్ 2,000 ఇన్ లెంత్ అంటే వడ్డీకే ఫర్ 2% per annum for 10 years under a simple interest, then the amount is ఇగో 2,000 rupees principal time rate of interest I time to 10 by 100. 2 zeros కు 2 zeros 240 అంటే ఎంత అవుతుంది ఇక్కడ? 400 రూపీస్ అయింది. 400 రూపీస్ అసలు ఐ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఐ ఈజ్ ఈక్వల్ టు 400. మనకు మొత్తం కావాలన్నాడు కదా. దెన్ ద అమౌంట్ ఇక్కడ ఇంట్రెస్ట్ అనలే, అమౌంట్ అన్నాడు. ఇక్కడ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎక్కడో ఒక వాడు 200 ప్లేస్లో 400 ఇస్తే మనం తక్కువ 400 కొడితే ఆన్సర్ రాంగ్ అయిపోతుంది. ఇక్కడ అమౌంట్ అన్నాడు కనుక ఆన్సర్ ఈజ్ బి ఈజ్ అవర్ ఆన్సర్. చిన్న లాజిక్లో కొన్ని ఆప్షన్ చేంజ్ చేసుకోవడం అనేది కన్ఫ్యూజ్ చేసే ఛాయిస్ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ వాట్ ఈస్ ద రేట్ పర్సంటేజ్ per annum simple interest if a sum doubled itself in 10 years? డబుల్స్ ఇట్ సెల్ఫ్ ఇన్ 100/n గుర్తుంచుకోవాలి. వాడు ఏది ఇస్తే 100/n. 100/n అంటే ఏంటిది? ఇక్కడ 10. 100/10. వాడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తే ఇయర్ అవుతుంది, ఇయర్ ఇస్తే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఏదైనా గదే కాన్సెప్ట్. ఆన్సర్ షుడ్ బి 10%. ఒకవేళ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10% అంటే ఇయర్స్ ఎన్ని అవుతుంది? 10 years అవుతుంది. అంతే, మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇది ఒక్కటి గుర్తుంచుకుంటే సరిపోతుంది. ద సమ్ ఆఫ్ మనీ డబుల్డ్ ఇన్ 8 years. వాట్ ఈస్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్? సింపుల్, 100/8. డబుల్ అన్నాడు కనుక 100/8 చేసుకుంటే ఎంత వస్తుంది? 12.5 years. 12.5 years. కొంచెం ప్రింటింగ్ మిస్టేక్ పడిందమ్మ ఇక్కడ. 12.5 years. 12.5 years మనం చేసుకుంటే 12.5 years 12.5 years ఏది ఇచ్చినా ఆడికే వస్తుంది. ఓకేనా? 100/12. ఒకవేళ ట్రిపుల్ అంటే ఏం చేయాలి? 200/8 చేయాలి. ట్రిపుల్ అంటే 300/8 ఇవ్వాలి. అది టైం ఇస్తే ఇంట్రెస్ట్ కనుక్కోండి,
ఇంట్రెస్ట్ ఇస్తే టైం కనుక్కోండి. ఇది ఒకటే, వేరే ఏం లేదు. రైట్. వాట్ ఈస్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ప్రిన్సిపల్? 4,500. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 4%. టైమ్ ఈజ్ ఈక్వల్ టు 6 months. ఇక్కడ 6 months అన్నాడు, అది చూసుకుంటే సరిపోతుంది. ఇగో 4,500 ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 4 బై టైం అంటే 1/2 బెటా. డైరెక్ట్ డినామినేటర్లో కూడా రాసుకోవచ్చు. 1/2 ఇంటూ 100. 2 1s 2 2s 2 zeros 2 zeros, that is equal to 90. 45 2s 90. సో ఇంట్రెస్ట్ వచ్చేసి 90 రూపీస్. ఎంత? 90 రూపీస్. ఓకేనా? రైట్. The simple interest and a certain amount is 16/25 of the sum. If the rate percentage per annum and the time numerically equal అన్నాడు. అంటే టీ ఎంత అవుతుందో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆర్ కూడా అంతే. టీ ఈజ్ ఈక్వల్ టు ఆర్. ఇక్కడ ఒక్క వర్డ్ మనం అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోకుంటే కన్ఫ్యూజ్ అవుతుంది. కాలము వడ్డీ రేటు రెండు సేమ్. దెన్ ద రేట్ పర్సంటేజ్. రేట్ అడిగిన టైం అయినా అది వస్తుంది. రేట్ పర్సంటేజ్ ఎంత అని అడిగిండు. ఓకేనా? చూద్దాం. సో ఫార్ములా ఏంటిది? ఐ ఈజ్ ఈక్వల్ టు పీటీఆర్ బై 100. బట్ గివెన్ కండిషన్ ఏమన్నాడు? ఐ ఈజ్ ఈక్వల్ టు 16/25 ఇంటూ పీ. అదే అన్నాడు. సర్టెన్ 16/25 ఆఫ్ ద సమ్ అన్నాడు. వాడు ఎంత ఇచ్చిండు దానికి? 16/25 ఆఫ్ ద సమ్ అన్నాడు. అది ఒక్కటి రాసుకున్నాం. తర్వాత ఇవి రెండు ఈక్వల్ అన్నాడు. అంటే ఆర్ ఈజ్ ఈక్వల్ టు టీ, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండ్ టైం బోత్ షుడ్ బి ఈక్వల్. రెండు ఈక్వల్ అన్నాడు. ఓకేనా? రైట్. సో ఇక్కడ ఏమవుతుంది? 16/25 ఇంటూ పీ ఈజ్ ఈక్వల్ టు పీ ఇంటూ ఆర్ ఇంటూ ఆర్. డైరెక్ట్ ఐఎమ్ గోయింగ్ టు ఆర్ స్క్వేర్ బై 100. ఎందుకంటే టీ ఈజ్ ఈక్వల్ టు ఆర్ కనుక ఆర్ ఇంటూ ఆర్ స్క్వేర్ రాసుకున్నాను నేను. ఇక్కడ చూడు, పీ అవుతుంది. కొంచెం ప్రాబ్లం ఫాస్ట్గా చేయాల్సి ఉంటుంది. చెప్పుడు కూడా ఫాస్ట్గానే ఉండాలి. అదే స్లోగా చెప్పుకుంటూ పోతే లేట్. ఎందుకంటే స్టార్టింగ్ మై వీడియోస్ కొంచెం స్లోగా ఉంటాయి. వచ్చేవరకు వీడియో ఫాస్ట్ చేయాలి. ఎందుకంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో నువ్వు ఫాస్ట్ క్యాలిక్యులేషన్ చేయాలంటే చేయాల్సిందే, తప్ప దెర్ ఇస్ నో ఆల్టర్నేట్. ఓకేనా? పీపీ గెట్ క్యాన్సిల్ అయిపోయింది. ఇగో ఇక్కడ ఏమవుతుంది? 16 ఇంటూ 100/25 ఈజ్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్. 25 1s 25 4s. ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 64. ఆర్ ఈజ్ ఈక్వల్ టు √64, దట్ ఈజ్ ఈక్వల్ టు 8% పర్ యానం. వెరీ సింపుల్. ఇక్కడ ఏసీది ఏం లేదు. వాడు ఏదో పెద్దగా ఇచ్చాడు అనుకుంటాం, అలా ఏముండదు. ఆఖరికి ఇదే మనం ఏదో పెద్దగా అనుకోవడంలో భయం అవుతుంది. ఓకేనా? రైట్. At which rate percentage per annum simple interest will be sum tripled in 16 years? ట్రిపుల్డ్ అన్నాడు. ట్రిపుల్డ్ అంటే మన ఫార్ములా 200/n. డబుల్ అయితే 100/n, ట్రిపుల్ అయితే 200/n. 200/16 చేసుకుంటే ఎంత వస్తుంది నీకు? 16 1s 16. ఎంత రిమైండర్? 4. 16 2s అంటే 12.5 వస్తుంది. 6 ఉంటుంది. అంటే 12.5% annum. 12.5% per annum. Very simple. Okay? Right. నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ ఒక కాన్సెప్ట్ ఇచ్చిండు, అది గుర్తుంచుకోండి. నేనంటే ఎప్పుడైనా మనం నోట్స్ ప్రిపేర్ చేసేటప్పుడు కొన్ని ఫార్ములా దొరుకుతుంటాయి, అవి ఇక్కడ పెడతాము. సో అవి ఇక్కడ ఒకటి యూజ్ అవుతాయి అంటే మళ్ళీ ఏది చేయమని చెప్తుంటాం, గుర్తుంచుకోండి. ఇఫ్ సమ్ ఆఫ్ మనీ బికమ్స్ డబుల్ ఇన్ ఎనీ ఇయర్స్లో అయితే 2 yearsలో ఒక 6 yearsలో డబుల్ అయిందనుకో, 6 yearsలో డబుల్ అయిందనుకో, డబుల్ అయితే 6 years అయితే, ఒకవేళ అది 7 terms కావాలంటే ఎన్ని ఇయర్స్ పడుతుంది? 7 times కావాలంటే, అప్పుడు 7 times కావాలంటే ఏమవుతుంది? 7 - 1 × 6. 7 -
1 into 6 అదే ఇచ్చేయండి ఇక్కడ. డబుల్ ఇన్ ఎనీ ఇయర్స్, దెన్ ఇట్ విల్ బి ఎక్స్ టైమ్స్, ఇక్కడ ఎక్స్ ప్లేస్లో 7 తీసుకున్నా, దెన్ 7 - 1 into n ఇయర్స్. ఇదొక ఫార్ములా గుర్తుంచుకుంటే సరిపోతుంది. రైట్. ఇఫ్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ ఏ సర్టెన్ సమ్ ఎట్ 4% per annum for 4 years ₹80, ద సమ్ ఈజ్. అసలు ఇవ్వలే ఇక్కడ, పి ఇవ్వలేదు కానీ ఏంటి ఐజ్ ఇచ్చిండు. ఐ అనేది ఎంత 8, పి నీకు తెలియదు, టైం టీ ఎంత ఇచ్చిండు 4, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 4 ఇచ్చిండు, ఇది కూడా 4 ఇచ్చిండు బై 100. సింపుల్, 80 into 100 by 4 4 is 16 is equal to P. 16 1 is 16 5 is. Answer should be 500. Very simple. మనం ఇంత అంతే కదా, 16 5 80, 5 into 1 500, 500 ఇదో ఆన్సర్ అంతే. మనం ఏదో కొత్తగా ఫార్ములాస్ కొత్తగా పెట్టుకోకండి, ఇది బేస్, దీన్ని బేస్ చేసుకొని అండి. షార్ట్ కట్స్ అనేది అక్కడ టైం సిచ్యువేషన్ కానప్పుడు నేను చెప్తాను, ఎందుకంటే కొన్నిటికి బాగా టైం తీసుకుని అప్పుడు మనం షార్ట్ కట్స్ వాడుకుందాం. లేదంటే అవి ఎప్పటికీ గుర్తుండకపోవచ్చు, ఇది కొంచెం ఈజీగా ఉంటుంది. ఓకే, రైట్. నెక్స్ట్, ఇన్ హౌ మెనీ ఇయర్స్ విల్ ₹5,000 ఆఫ్ అమౌంట్ ఈ 6,500 at 10% per annum in simple interest. వెరీ సింపుల్. ఇంట్రెస్ట్ ఎంత ఇక్కడ, I is equal to ఎంత అవుతుంది, 6,500 minus 5,000, that is equal to 1,500 rupees. I is equal to PT, P అంటే ఎంత 5,000 PT. ఆ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చిండు 10%. ఇన్ హౌ మెనీ ఇయర్స్, ఇయర్స్ నీకు తెలియదు నాకు తెలియదు, బై 100. ఇగో 0 0 0 0 ఏమవుతుంది, 500 ఇంటూ సారీ 1,500 కదమ్మా, 500 అంటే 500 3 జా, T ఈజ్ ఈక్వల్ టు 3 years. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, చాలామంది ఇక్కడ న్యూమరేటర్ ఉంటే కట్ చేసుకోవచ్చు ఇక్కడ, ఎందుకంటే ఈ న్యూమరేటర్ అనేది ఇక్కడ 0 పోయింది, ఈడ 0 పోయింది, ఈడ 0 పోయింది, 0 పోయింది, ఇక్కడ ఒక 500 మాత్రమే మిగిలింది. ఎంత మిగిలింది, 500 మిగిలింది. సో 1,500 డివైడెడ్ బై 500 ఈజ్ ఈక్వల్ టు T. 500 1 జా, 500 3 జా, 500 3 జా, దట్ ఈజ్ ఈక్వల్ టు 3 years. ఇక్కడ ఏంటంటే ఇంటూ ఉంది, మళ్ళీ ఇక్కడ ఇంటూ కాన్సెప్ట్ ఉండాలి దీనికి, అటు ఇటు ఇంటూ ఉన్నప్పుడు మాత్రమే న్యూమరేటర్ డినామినేటర్ మధ్యలో ఈజ్ ఈక్వల్ టు ఉండాలి, మళ్ళీ ఈజ్ ఈక్వల్ టు లేకుండా కూడా పోతుంది. బాగా ప్రాక్టీస్ చేస్తే మీకు వస్తుంది. ఓకేనా, నాన్ బేసిక్ వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. ఈ 500 అయితే 1,500, T ఈజ్ ఈక్వల్ టు 3 years. 3 yearsలో అది అయిపోతుంది అన్నట్టు. నెక్స్ట్, ₹600 అమౌంట్ ఈజ్ ₹735 in 5 years at a certain rate of simple interest. సింపుల్ ఇంట్రెస్ట్ రేట్ నీకు ఇవ్వలేదు, వాడు ఇచ్చిండు, ఎంతో కొంత ఇచ్చిండు, X% అనుకుందాం. ఇఫ్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ ఇంక్రీజ్డ్ 2%, వాట్ విల్ బి ద అమౌంట్ దేర్. యాక్చువల్గా ఏంటంటే ఒక X% కూడా ఇంట్రెస్ట్ తీసుకుంటే ఇది గింత అయింది, దేనికి 600కు. ఆ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలి, దాంట్లో మళ్ళీ 2% పెంచిండు, అప్పుడు అమౌంట్ ఎంత అనేది కావాలి. అప్పుడు పెంచడం వల్ల ఎంత వచ్చింది. సో దీనికి ఏం చేయాలి, మనం ఇదంతా వేయకండి, ఫస్ట్ 2%కి ఎంతో కనుక్కొని తీసుకుపోయి యాడ్ చేస్తే అయిపోతుంది కదా. సో ఏంటిది, I ఈజ్ ఈక్వల్ టు PTR బై 100, I ఈజ్ ఈక్వల్ టు PTR బై 100. ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ సేమ్ ఇయర్కి అదే ఉన్నది, అందులోనే 2% పెంచుకుందాం అనుకున్నాడు ఆయన. అప్పుడు ఏమవుతుంది, I ఈజ్ ఈక్వల్ టు P ఎంత 600, P ఎంత బెటర్, టైం అనేది 5 years, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 2%కి 0 0 0 0 0 ఎంత వచ్చింది ఇక్కడ 60 అంటే 60 రూపీస్. 60 పెరిగింది అంతే, 2 yearsలో ఎంత పెరుగుతుంది 60. ఎందుకంటే మనకు అవసరం లేదు, దీనికి 60 యాడ్ చేసుకుంటూ వచ్చేది ఆన్సర్ కదా. సో ఏమవుతుంది 735 ప్లస్ 60 795, ఇది సరిపోతుంది. మామూలుగా రెగ్యులర్ స్కూల్ ఏంటంటే ఆ ఎక్స్ మళ్ళీ ఆర్ కనుక్కొని మళ్ళీ ఆర్కి 2 యాడ్ చేసి పెద్దగా వేయాలి, ఎందుకంటే రెగ్యులర్గా అక్కడ నీకు మార్క్స్ ఇస్తారు. ఇక్కడ నీకు ఇచ్చేదే 1 mark, నువ్వు ఏ మెథడ్ అయినా వేసుకో. నాకు తెలిసే షార్ట్ కట్ ఇది, ఇంకేమైనా తెలిస్తే అది కూడా మెథడ్ అప్లై చేసుకోవచ్చు, తప్పలేదు. ఓకేనా, రైట్. దీస్ ఆర్ ది బేసిక్ కాన్సెప్ట్ ఇన్ సింపుల్ ఇంట్రెస్ట్. సింపుల్ ఇంట్రెస్ట్లో బేసిక్ కాన్సెప్ట్ కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. నెక్స్ట్ వీడియోలో మనం ఇంకొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాం. ఓకేనా, థ్యాంక్ యూ స్టూడెంట్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. So please subscribe my channel and share your friends.
ఓకే, థ్యాంక్ యూ.